బ్యూరో చీఫ్ రాములు జాయిన్ అవుతున్నారు. రాములు ఎట్లా చూడాల్సి ఉంటుంది మొత్తంగా ఇవాళ రెండు జాతీయ పార్టీలు మధ్య ఇవాళ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నలిగిపోతుందా? బలరాం, ఏదైతే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి ఈరోజు ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ, తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం ప్రస్తుత పరిస్థితి చూస్తే రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ, రెండు పార్టీల మధ్యనే ఓహరావోరి పోటీ నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఇక ఎంఐఎం ఒక స్థానం. అయితే మొన్నటి వరకు కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి కనబడట్లేదు. అయితే ముఖ్యంగా మనం దేశంలోనే మల్కాజ్గిరి పార్లమెంటు అతిపెద్దదైన పార్లమెంటు సీటు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తూ ఉన్నాడు. అక్కడ పోటీ చేసి 1,00,000 పైన మెజార్టీతో ముందు లీడ్లో ఉన్నాడు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హుజూరాబాద్ తర్వాత గజ్వెల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేశాడు. హుజూరాబాద్లో కూడా పోటీ చేశాడు. 2 చోట్ల కూడా ఓటమి పాలయ్యాడు. కానీ అక్కడ 2 చోట్ల ఓటమి పాలైనా కూడా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు మాత్రం ఈటల రాజేందర్ను ఆశీర్వదించారని చెప్పి అనుకోవాలి. ఈరోజు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ సాయంలో ఒక ఉద్యమ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ఒక బీసీ ఉద్యమ నాయకుడిగా కూడా బాగా పేరున్న నాయకుడిగా ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు ఆయన ఆశీర్వదించారని చెప్పి అనుకోవాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి చేవేల పార్లమెంటు పోటీ చేయకుండా మల్కాజ్గిరి రావటం వల్ల తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉందో మల్కాజ్గిరిలోనూ అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా కరీంనగర్లో బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతన్ని రాష్ట్ర అధ్యక్ష పదవి తప్పించారు. అయితే బండి సంజయ్ కనుక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు అసెంబ్లీ సీట్లు వచ్చేదని కూడా పెద్ద చర్చ ఉండేది. కానీ కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ సీట్లతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 పార్లమెంటు స్థానాలే ఉండే. ఒకటి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్, ఈ 4 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ మాత్రం ఉండే. కానీ ఈరోజు 8 స్థానాలకి బీజేపీ పెరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, చేవెల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఇట్లా ఈ విధంగా ఈరోజు పార్లమెంటు స్థానాలు పెరిగాయి. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఖమ్మం వార్ 1 సైడ్లా ఉంది, నల్గొండ పార్లమెంటు వార్ 1 సైడ్లా ఉంది. ఈరోజు ఖమ్మము, నల్గొండ, వరంగల్, భువనగిరి, మహబూబాద్, తర్వాత మెదక్, జహీరాబాదు, తర్వాత నాగర్ కర్నూలు, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తూ ఉంది. ప్రధానంగా మెదక్లో భారీ ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్కు మాత్రం ఓటమి పాలైంది, లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు 3వ ప్లేస్కి మెదక్లో, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాజీ మంత్రి ట్రబుల్ షూటర్గా చెప్పుకుంటున్న బీఆర్ఎస్లో హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తర్వాత మెదక్ మాజీ ఎంపీ దుబ్బాక నియోజకవర్గం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నది. పటంచెరు నియోజకవర్గం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయినా కూడా అక్కడ ట్రబుల్ షూటర్ కానీ కేసీఆర్ మంత్రం ఎక్కడ కూడా పనిచేయనట్టు కనబడతా ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డి, దానం నాగేందర్ల మధ్య పోటీ ఓవరావరిగా కొనసాగుతూ ఉంది. కానీ జాతీయ వ్యాప్తంగా చూస్తే మాత్రం ఈరోజు బీజేపీ, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమిల మధ్య కేవలం అతి తక్కువ సీట్లతో ఓటమి తేడాతోనే ఈరోజు 2 కూటమిల మధ్య పోరాటం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ కరీంనగర్లో, బండి సంజయ్ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ మంచి మెజార్టీలతో బయటపడతారని చెప్పి తెలుస్తూ ఉంది. నిజామాబాద్లో కూడా ధర్మపురి అరవింద్ కూడా మంచి మెజార్టీతో ఈరోజు బయటపడుతున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. బలరాం, కానీ రాములు ఒకటి మనం చూసుకున్నాం, నిన్న కాక మొన్న కదా అదేది స్థానిక సంస్థల్లో, మహబూబ్నగర్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపొందింది. ఆ సంతోషము నిలబడక ముందే ఇక్కడ మళ్ళీ ఇవాళ నిరాశకు గురి చేస్తున్న పరిస్థితి. అంటే మహబూబ్ నగర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 1400 ఓట్లకు గాను 1000కి పైగా గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సొంత మహబూబ్నగర్ జిల్లా అయినప్పటికీ కూడా మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వివిధ క్యాంపు రాజకీయాలు, తర్వాత బయట రాష్ట్రాల్లో ట్రిప్పులు అవన్నీ కూడా క్యాంపులు ఉంటాయి కాబట్టి జనరల్గా వాస్తవంగా అధికార పార్టీలో ఎవరు ఉంటే వాళ్ళు గెలుస్తారు. కానీ ఇక్కడ పూర్తి మహబూబ్నగర్ లోకల్ బాడీ స్థానం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగిందని చెప్పనుకోవాలి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు అదే ప్రభావం
ప్రభావం మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా ఈరోజు వంశీచంద్రుడికి చెల్ల వంశీచంద్రుడికి ప్రభావం చూపిందని చెప్పి అనుకోవాలి. మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న డీకే అరుణ గతంలో ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్ టైం ఓడిపోయింది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు. గద్వాలలో ఆమె కూతురు సిగ్నారెడ్డిని కూడా పోటీ పెడతానని చెప్పారు. అక్కడ కూడా ఎవరికి పోటీ పెట్టేది. కానీ మహబూబ్నగర్లో మాత్రం బీజేపీ నుంచి మాజీ ఎంపీ ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన జితేందర్ రెడ్డి కుమారుణ్ణి అక్కడ పోటీ పెట్టినా కూడా గెలవని పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఈరోజు మహబూబ్నగర్లో డీకే అరుణ ముందంజలో రావడానికి కూడా ప్రధాన కారణం అని చెప్పి అనుకోవాలి. అయితే ఒక్కసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్కు బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళినప్పుడే పెద్ద ఎత్తున సానుభూతి వచ్చింది. అది బీజేపీలో 2 అసెంబ్లీ సీట్లు పోటీ చేసినప్పటికీ అక్కడ పెద్దగా ప్రజలు చూడలేదు. కానీ ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 7 అసెంబ్లీ స్థానాలకు 7 అసెంబ్లీ స్థానాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం అందుకు పూర్తి ఒక అసెంబ్లీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి మాత్రం కొన్ని ఓట్లు కొంచెం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అసెంబ్లీ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ఉన్న పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం, తన సోదరి నివేదిత ఈరోజు ఎన్నికల్లో నిలబడ్డా కూడా చనిపోయిన సానుభూతి ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఉంది. కానీ అక్కడ మల్కాజ్గిరిలో మాత్రం 7కి 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా 3వ స్థానంలో చాలా దూరంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీట్ లేదు. కానీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ మంచి లీడ్లో వస్తూ ఉంది. ప్రధానంగా ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బాగా కీలక పాత్ర పోషించిన ఉద్దేశం ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్యాయంగా ఎలగొట్టారు రాజేందర్ను అని చెప్పి ఒకటి, తర్వాత 2 స్థానాల్లో కూడా మనం ఓడిపోయి ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్కి వచ్చారు. కాబట్టి ఆ ఉద్దేశంతో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈటెల రాజేందర్ను ప్రజలు ఆదరించారని చెప్పి అనుకోవాలి. ఇక కరీంనగర్లో కూడా మాజీ ఎంపీ గతంలో 2014లో గెలిచి 2019లో ఓడిపోయిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఈసారి మంచి గెలుస్తాడని చెప్పి ప్రచారంలో ఉన్నప్పటికీ బండి సంజయ్కి పోరాట పటిమన్న నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీని రోజు బాగా లైవ్లో పెట్టాడు, పెద్ద ఎత్తున పోరాడాడు, జాతీయ స్థాయిలో మంచి పేరుంది. అందుకే జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చి. కాబట్టి ఈరోజు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ అభ్యర్థి ఎంపిక కూడా చాలా ఆలస్యంగా కూడా పరిణామం జరిగింది. అక్కడ కరీంనగర్లో కూడా పెద్దగా బీజేపీ సీట్లు ఎక్కడ లేవు, టీఆర్ఎస్ కాంగ్రెస్ సీట్లు ఉన్న పరిస్థితి. అక్కడ మాజీ మంత్రి ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సిరిసిల్ల అసెంబ్లీ నుంచి. అదేవిధంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ టౌన్లో ఈరోజు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా మంత్రం ఎక్కడ పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అక్కడ గెలవడం, ఇక్కడ బీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీట్ లేకుండా ఈరోజు ఈటెల రాజేందర్ ఎక్కువ 1,00,000కి పైగా మెజార్టీతో ఈరోజు ముందుకు రావడం అనేది రాజకీయ పరిణామాల్లో చెప్పుకోదగ్గ పరిణామం అని చెప్పి అనుకోవాలి. బలరాం రాములు, ఇంకొక విషయం చెప్పండి. మీరు ఇప్పుడు కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే స్థానిక నాయకులందరినీ వదిలిపెట్టి బీజేపీ నుంచి అరువు తెచ్చుకున్న నాయకుడిని ఇచ్చారు అని చెప్పి అన్నప్పటికీ కొంత ఒక ధైర్యంగానే ఒక ప్రయోగం చేసింది కాంగ్రెస్ పార్టీ, సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తున్నట్టుంది. ఎస్ బలం, ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజా గాయకుడు కవి గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసింది. బీజేపీ నుంచి ఇదే శ్రీ గణేష్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ గణేష్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. కానీ శ్రీ గణేష్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా కూడా బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు లభించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరటం వల్ల కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన వెన్నెల కూడా ఎక్కడ కూడా పోటీ చేయకుండా ఇండిపెండెంట్గా ఇంట్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే లాస్య నందిత సాయన్న ఇప్పటికే 5-6 టైమ్స్ గెలిపించిన పరిస్థితి, అక్కడ అభివృద్ధికి అదంతా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి గ్రహించే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్కు ప్రజలు అక్కడ పట్టం కట్టారని చెప్పి అనుకోవాలి. ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సునీతా మహేందర్ రెడ్డి కూడా ప్రతి రౌండ్లో కూడా 1000, 2000, 1500 ఇట్లా లీడు కనబడుతున్న పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాములు.